స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్. చెప్పాలంటే ఇది చంద్రుని వైపు మానవాళి వేస్తున్న ఒక పెద్ద ముందడుగు. ఒకసారి ఆలోచించండి, మనుషులు చంద్రుడిమీద చివరిసారిగా ఎప్పుడు నడిచారో తెలుసా? 1972లో అపోలో మిషన్లో అనమాట. అప్పటినుంచి ఇప్పటికీ దాదాపుగా ఒక 50 ఏళ్లు గడిచిపోయాయి. అక్షరాల అర్ధశతాబ్దం. ఎంత పెద్ద గ్యాప్ కదా! అవును, కరెక్టే. 50 ఏళ్లకు పైనే. ఇంత పెద్ద విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రుడిపైకి వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు? మనందరి మదిలో మెదిలే ప్రశ్న కూడా ఇదే కదా. అదేంటంటే, అసలు మనం మళ్లీ చంద్రునిపైకి ఎందుకు వెళ్తున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం అంత సింపుల్ కాదు, చాలా లోతైనది. ఎందుకంటే ఈసారి మన గోల్స్, మన లక్ష్యాలు పూర్తిగా వేరు. ఇది ఏదో పాత కథను మళ్లీ చెప్పడం లాంటిది అస్సలు కాదు. మరి ఈ కొత్త లక్ష్యాలు ఏంటి? అవి అర్థం కావాలంటే మనం ఒక పని చెయ్యాలి. పాత అపోలో ప్రోగ్రాంని, ఇప్పటి కొత్త ఆర్టెమిస్ ప్రోగ్రాంని పక్కపక్కన పెట్టి చూడాలి. అప్పుడే ఆ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూసారా ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో? అపోలో అంటే అది ఒక రేస్. కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ని దాటి ముందుకెళ్లాలి, జెండా పాతాలి, అంతే. కానీ ఆర్టెమిస్ అలా కాదు. దీని లక్ష్యం చాలా పెద్దది. అంతరిక్షంలో, ముఖ్యంగా చంద్రుడి మీద మనం ఎక్కువ కాలం పాటు ఎలా ఉండగలం, ఎలా జీవించగలం, ఎలా పని చెయ్యగలం అని నేర్చుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన సుస్థిర భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన అడుగు. సరే, అంతా బానే ఉంది. కానీ మరి ఈ ఆర్టెమిస్ 2 మిషన్ అసలు లక్ష్యమేంటి? చాలామందేమనుకుంటున్నారంటే ఈ మిషన్లోనే మనుషులు చంద్రుడి మీద ల్యాండ్ అవుతారని. కానీ అది నిజం కాదు. ల్యాండింగ్కి ముందు చేయాల్సిన ఒక చాలా ముఖ్యమైన, కీలకమైన స్టెప్ ఇది. మరా స్టెప్ ఏంటి? అదే లూనార్ ఫ్లైబై. ఈ ఫ్లైబై అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. మన ఆస్ట్రోనాట్స్ చంద్రుడిదాకా వెళ్తారు. దాని చుట్టూ ఒక రౌండ్ వేసి అక్కడ ల్యాండ్ అవ్వకుండానే సేఫ్గా మళ్ళీ భూమికి తిరిగొస్తారు. ఎలాగంటే మనమేదైనా సిటీ లోపలికి వెళ్లకుండా చుట్టూ ఉన్న బైపాస్ రోడ్లోంచి వెళ్ళిపోతాం కదా, అచ్చం అలాగే. చూడండి, నాసా ఈసారి ఎంత పక్కా ప్లాన్తో, ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తోందో. ప్రతిదీ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆర్టెమిస్ 1లో మనుష్యుల్లేకుండా రాకెట్, క్యాప్స్యూల్ అన్నింటినీ టెస్ట్ చేశారు. అదంతా సక్సెస్. ఇప్పుడు ఆర్టెమిస్ 2లో ఆస్ట్రోనాట్స్తో లైఫ్ సపోర్ట్ లాంటి కీలకమైన సిస్టమ్స్ని పరీక్షిస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అయితేనే అప్పుడు ఆర్టెమిస్ 3లో మనుష్యులు మళ్లీ చంద్రుని మీద అడుగు పెడతారు. రిస్క్ తీసుకోవడం లేదు. సో ఈ 10 రోజుల మిషన్ ఎంత కీలకమైందంటే ఆస్ట్రోనాట్స్ ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్ని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. ఊహించుకోండి, భూమి నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో వాళ్ల ప్రాణాల్ని కాపాడే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కంట్రోల్ సెంటర్తో మాట్లాడటానికి కమ్యూనికేషన్, నావిగేషన్ ఇవన్నీ అనుకున్నట్టుగా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయడమే ఈ మిషన్ మెయిన్ గోల్. ఈ మిషన్లో టెక్నాలజీ మాత్రమే కాదు, దీన్ని నడిపే సిబ్బంది కూడా చాలా ప్రత్యేకం. నిజానికి ఈ క్రూ వల్లే ఇది ఒక చారిత్రాత్మక మిషన్ అవుతుంది. ఎందుకంటే చంద్రుడి వైపు వెళ్తున్న వాళ్లలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ, ఒక నల్లజాతి వ్యక్తి, అలాగే అమెరికాకు చెందని ఒక కెనడియన్ వ్యోమగామి ఉన్నారు. అంటే ఇది కేవలం ఒక దేశం గెలుపు కాదు, ఇది మొత్తం మానవాళికి సంబంధించిన విషయం. మనందర్నీ రిప్రజెంట్ చేస్తోంది. టెక్నాలజీ, క్రూ వీటన్నిటిని మించి ఇంకో పెద్ద మార్పు జరుగుతోంది. అదేంటంటే అసలు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు 2 దేశాల మధ్య పోటీలా ఉండేది. ఇప్పుడు అదొక గ్లోబల్ టీమ్ ఎఫర్ట్గా మారింది. ఒకప్పుడు అంటే 1960స్లో స్పేస్ రేస్ అంటే 2 పేర్లు వినిపించేవి: అమెరికా, సోవియట్ యూనియన్, అంతే. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అమెరికాతో పాటు చైనా, మన ఇండియా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్లే కాదు, స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రేస్లో ఉన్నాయి. సో ఇది ఇప్పుడు నిజంగా ఒక ప్రపంచ స్థాయి ప్రయత్నం. సరే, ఇంతమంది కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా, లేకపోతే కష్టం. ఆ రూల్ బుక్కే ఈ ఆర్టెమిస్ అకార్డ్స్. స్పేస్ని శాంతియుతంగా అందరికీ ఉపయోగపడేలా ఎలా వాడుకోవాలి అనేదానికి ఇవి గైడ్లైన్స్ లాంటివి. ఇంకా గర్వించదగ్గ విషయమేంటంటే మన భారతదేశం కూడా ఈ ఒప్పందాలపై సంతకం చేసింది. చివరగా మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ ఆర్టెమిస్ ప్రోగ్రాం అనేది చంద్రుడితో ఆగిపోయే ప్రయాణం కాదు. ఇది కేవలం ఒక స్టాప్ మాత్రమే. మన అల్టిమేట్ గోల్ మార్స్,
అంగారకుడు. చంద్రుడి మీద మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం మార్స్ మీద మనిషిని నిలబెట్టాలనే మన అతిపెద్ద కలకు పునాదిరాయి అవుతుంది. సో ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తోంది కదా, భూమి దాటి వేరే గ్రహం మీద జీవించడం అనేది ఇన్నాళ్ళు ఒక సైన్స్ ఫిక్షన్ కథలా, ఒక కలలా ఉండేది. కాని ఇప్పుడది నిజంగానే వాస్తవరూపం దాల్చుతోందా? బహుశా ఆర్టెమిస్ 2 అనేది ఆ వాస్తవం వైపు మనం వేస్తున్న మొదటి, చాలా ధైర్యవంతమైన అడుగు. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.